గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్కి ఏమిటి ఇప్పుడు వచ్చే బెనిఫిట్? ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు, భారత్ జోడో యాత్ర అనేటువంటిది రాజకీయ యాత్ర కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మతతత్వ శక్తులు దేశాన్ని విభజించాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం కోసం రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు. ఇది యాత్రలో అనేక మంది న్యూట్రల్స్ కూడా వచ్చి కలుస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి రఘురామ రాజన్ లాంటి వ్యక్తులు కానీ, మేధా పాట్కర్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, అనేక మంది పార్లమెంట్ సభ్యులు కానీ, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ అందరూ కూడా వస్తున్నారు. సో డెఫినెట్గా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ గడిచినటువంటి 70 సంవత్సరాల పైచులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలని కొంచెం వీక్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. సో ఉదాహరణకి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డైల్యూట్ చేస్తున్నారు, సిబిఐ క్రెడిబిలిటీని డైల్యూట్ చేస్తున్నారు, ఈడీ యొక్క క్రెడిబిలిటీని డైల్యూట్ చేస్తున్నారు. సో ఈ విధంగా రకరకాల అంశాలు జరుగుతున్నాయి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ హక్కులు ప్రజలందరికీ అందాలి. కాబట్టి ఆ హక్కుల కోసం, ఆ సంస్థలను కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పాల్గొంటోంది. రాహుల్ గాంధీ గారితో పాటు సుమారుగా 120-130 మంది భారత్ జోడో యాత్రలో అందరూ కూడా భారత్ యాత్రిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. నెలలో జనవరి 26కి శ్రీనగర్ దగ్గర ఈ జాతీయ జెండాని ఎగరవేసిన తర్వాత ఆ రోజు ముగిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి ఎలా పోటీ ఇస్తుంది? జగన్మోహన్ రెడ్డి తాలూకా ఏవైనా లీగ్ పోల్స్ లేకపోతే ఏవైనా ఇది మీకు బెనిఫిట్ వచ్చే ఎన్నికల్లో? బేసికల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కీమ్సే జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషను అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి ఆయన చేసేటువంటిది ఏమీ నాకైతే అభివృద్ధి కనపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కీమ్స్ని ఎక్స్టెన్షన్గా ఆయన పేరు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి స్కీమ్గా చెప్తున్నారు. ప్రజలు డెఫినెట్గా రియలైజ్ అవుతారు, ప్రజలకు తెలుసు ఏం జరిగిందనేది. సో డెఫినెట్గా తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కూడా మేము 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టాము. రాజకీయాల్లో 2+2 అనేటువంటిది ఎప్పుడు 4 అవ్వదు. అనూహ్యమైనటువంటి పరిణామాలు వస్తాయి. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? భారతీయ జనతా పార్టీకి తొత్తుగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏం చేయగలిగారు? 8.5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా తీసుకురాలేపారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఎందుకు వీళ్ళు పార్లమెంట్ యాక్ట్ చేసి 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయించలేకపోయారు. సో ప్రజలకు అర్థమైంది అది చంద్రబాబు నాయుడు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రత్యేకంగా నేను పోరాటం చేస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ఒక తానులోని గుడ్డలు లాంటి వాళ్ళు. సో బీజేపీ ఈజ్ నథింగ్ బట్ బాబు జగన్ పవన్. కాబట్టి ప్రజలకు అది అర్థమైంది. కాంగ్రెస్ పక్షానే ఉంటారు, ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి మాతో ఉంటారు అని మీరు అంటున్నారు, ఎవరు అంటలేదు. సో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు 16 రాజకీయ పార్టీలు లెటర్స్ ఇచ్చిన తర్వాత దానికి ఒక పెద్ద ప్రాసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డివిజన్ అనేటువంటి చేయాలంటే పెద్ద ప్రాసెస్. సో రాజ్యాంగపరంగా అవన్నీ చేసిన తర్వాత ఆ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూ నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని పంపింది. దాని ప్రకారం నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విడిపోవడానికి లెటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విడిపోవడానికి లెటర్ ఇచ్చారు. సిపిఎం మినహా, ఐఎం మినహా మిగిలిన వాళ్ళు అందరూ ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది అన్ని రాజకీయ పార్టీలు కలిపి చేసినటువంటిది. డెఫినెట్గా అండి, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు కంటిన్యూ కావు. మనం అనేక రాష్ట్రాల్లో చూసాము. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అవుతుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. 24లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇవ్వనని చెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇస్తుంది అని చెప్పారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మీరు చెప్పాలి, ఎందుకంటే మీకు జనరల్ రియాక్షన్ అర్థమవుతూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటివరకు మనం చూస్తున్నాం అటర్ ఫెయిల్యూరు. రోడ్లకు సంబంధించి కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కానీ, ఇతర ప్రజా సంక్షేమానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏం జరగటం లేదు. చాలా డిస్కంటెంట్నెస్, అనేకమైనటువంటి
సెక్షన్స్లో ఉన్నటువంటి మాట వాస్తవం. సో డెఫినెట్గా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. వైసీపీలోనే పాత లీడర్స్ అంతా మన తిరిగి కాంగ్రెస్ వస్తారు. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రాజకీయాలన్నీ కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటే మేమంతా కలిపి కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంజాయ్ చేయడానికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్లో మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు నా స్ట్రాటజీ మీకు నేను చెప్తాను. మీ టూర్ ప్లాన్ ఆల్రెడీ 26 రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పెట్టుకున్నాను. ఫస్ట్ స్పెల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాత ఈస్ట్ గోదావరి జిల్లా వరకు పెట్టుకున్నాను 1వ తారీఖు వరకు. దాని తర్వాత పార్టీ సమీక్షా సమావేశాలు పెట్టుకున్నాను. మళ్ళీ సెకండ్ స్పెల్ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తాం. సో డెఫినెట్గా అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రజల కోసం ప్రజా ఇష్యూస్ మీద పోరాటం చేస్తాం. ప్రజలు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మేము భావిస్తాం. డెఫినెట్గా అండి, కాంగ్రెస్ పార్టీకి అసలు దాంట్లో ఏముంటుంది? నిన్న చూసాం కదా మనం, హిమాచల్ ప్రదేశ్లో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, త్వరలో తెలంగాణలో వస్తుంది, మధ్యప్రదేశ్లో వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాబ్లం ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది డెఫినెట్గా అది ఒక జీవనది లాంటిది. దారి ఎప్పుడైనా తగ్గడమే కానీ ఎండిపోవడం అనేటువంటిది ఉండదు. డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారు. జనరంజకమైనటువంటి పరిపాలన నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి గారు, పివి గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వండర్ఫుల్ స్కీమ్స్ చేశారు. 17 साल में क्या किया, 17 साल में क्या किया అంటాడు. ఏం తెలుసు వీళ్ళకి? భారతీయ జనతా పార్టీకి అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది? ఈ దేశానికి సాక్రిఫైస్ చేశారు. ఇందిరాగాంధీ గారిని కోల్పోయింది గాంధీ నెహ్రూ కుటుంబం, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయింది గాంధీ నెహ్రూ కుటుంబం. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లెగసీ కానీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి దూరదృష్టి కానీ, కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం మీద ఉన్న అవగాహన కానీ ఏ రాజకీయ పార్టీకి లేదు. ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము భావిస్తున్నాం. స్టీల్ ప్లాంట్కి 100% అండి. ఎందుకంటే ఇటీవల స్టీల్ ప్లాంట్ యూనియన్స్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు కర్నూలుకి వచ్చారు. ఆ డెలిగేషన్లో అప్పుడు మా ఏఎన్టీసీ లీడర్స్, మా పార్టీ లీడర్లు అందరూ కూడా ఉన్నారు. సో డెఫినెట్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఆశయంతో పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇందిరాగాంధీ గారు ఆ వేళ బడ్జెట్ అలిగేషన్, పివి గారు ఇనాగ్రేషన్, దట్టు ప్రాఫిట్లో ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కావాలని చెప్పి ఓన్లీ ల్యాండ్ మాఫియా కోసం అమ్మేస్తున్నారు. సో మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, వాళ్ళతో పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఏవైతే వెనుకబడి జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం నిధులు ఇచ్చిందో దాని కూడా కోసం కూడా మేము పోరాటం చేస్తాం. పార్లమెంట్ చట్టం చేసింది. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు రాష్ట్రం విడిపోతుంది కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కొన్ని నిర్ణయాలు చేశారు. పార్లమెంట్ చట్టం చేస్తే చట్టం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ మేము దాని పక్షాన నుండి పోరాటం. ఎందుకంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతము, దీనికి నిధులు కావాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు, ట్రైబల్ యూనివర్సిటీ, వీటన్నిటి మీద మేము పోరాటం చేస్తాం.